నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నప్పటికీ కూడా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన పొత్తుల విషయంలో మాత్రం ఆలస్యం అవుతున్నట్లుగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మరి ఎవరి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించిన కొత్త ఫార్ములాలు ఏ విధంగా బయటపడతాయనే విషయంలో ప్రజలు ఎలా ఆలోచించాలి అనే విషయంలో మాత్రం ఇంకా పార్టీలు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు. సో మొన్నటికి మొన్న అమిత్ షా పొత్తుల విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది అని అన్నప్పటికీ ఆ త్వరలోనే అంటే ఎంతకాలం అనేది అర్థం కావట్లేదు. ఒకవైపు 100 రోజుల్లో ప్రభుత్వం మారబోతుంది అంటూ చంద్రబాబు నాయుడు అంటున్నప్పటికీ, మరి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం పొత్తుల విషయం ఎటు తేలట్లేదు. పూర్తిగా ఆలస్యం అవుతున్నాయి. మరి ఈ ఆలస్యం వల్ల ఎవరికి నష్టం చేకూరుతుంది? నైసర్గికంగా అటు టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ ఎలాంటి బలాబలాలు ఉన్నాయి? ఈ పొత్తుల వల్ల ఆ బలాలు కాస్త బలహీనతలుగా ఏమైనా మారే అవకాశాలున్నాయా? అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఆలస్యం వల్ల అటు వైసీపీ పూర్తిగా లాభం పొందే పరిస్థితి ఏమైనా కనపడుతుందా? ముఖ్యంగా నిన్న మనం చూసాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్తోనే ఉంటాను, షర్మిలతోనే ఉంటాను అని అన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వైసీపీ గూటికి చేరిన సందర్భం మనం చూసాం. ఇక మిగతా కొంతమంది నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా మాటలు వినబడుతున్నాయి. ఇన్నర్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు, మళ్ళీ 2వ దశ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఈ 3 పార్టీలు గనక పొత్తుల విషయంలో ఆలస్యం చేస్తే, సీట్లు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ప్రజలు మరి వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? మరి వైసీపీ ఈ లాభాన్ని పొందే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఓవరాల్గా సినేరియో ఏ విధంగా ఉంది? ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కూసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు ఉన్నారు, జూమ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ వైసీపీ నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు నమస్తే అండి. అండ్ ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు, వారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. రామ్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యా, ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఇనిషియేటివ్ తీసుకునే విషయంలో, పొత్తుల విషయంలో కొంత మీరు ఇనిషియేట్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పొత్తులు ఏమిటి, అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ పొత్తుల విషయంలో క్లారిటీ రావట్లేదు అనే సిచ్యువేషన్ని అటు ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఏమిటి దానికి సంబంధించి క్లారిటీస్ ఎప్పటి వరకు రాబోతున్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ని? క్లారిటీ ఎవరికి కావాలి సార్? ప్రజలకి సార్, ప్రజలకి. నేను అందుకే ప్రజలు క్లారిటీ ఎవరికి కావాలి నేను అడుగుతున్నాను. హూ నీడ్స్ క్లారిటీ? అదే ప్రజలకి సార్. ప్రజలకి చెప్పుకునే బాధ్యత మాది. అదే దాని గురించి రెస్పాన్సిబిలిటీ. మేము కూర్చుని మాట్లాడుకున్నాము. పొత్తులు అంటే ఇట్స్ నాట్ అంత ఆషామాషి కాదు. సీట్ షేరింగ్ అయితే ఏమి, ఇంకోటి అయితే ఏమి, 175 సీట్లు. దేర్ నీడ్స్ ఏ హ్యూజ్ ఎక్సర్సైజ్. పెద్ద ఎత్తున ప్రణాళిక చేసుకుని రావాలా. మేము దాని అనుగుణంగా వర్కౌట్ చేస్తున్నాం. మా నాయకుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు కూడా దానిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మేము ప్రజలకు క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చాం. ఈ రోజు కన్ఫ్యూజన్ లో ఉండేది వైసీపీ వాళ్ళు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మేము క్లియర్ గా ఉన్నాం, వీఆర్ క్లియర్. అభిప్రాయాలు బాగా అర్థమైంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ క్లారిటీ లేని వచ్చి వైఎస్ఆర్సీపీకి. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్టులు, ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, సిక్స్త్ లిస్టు, సెవెంత్ లిస్టు, ఎయిత్ లిస్టు, ఇట్లా లిస్టులకు వస్తాం. ఇప్పటికైతే 6 లిస్టులు వదిలినాడు. 5వ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు 6వ లిస్ట్ లో లేరు, 4వ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులు 5వ లిస్ట్ లో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తా. మా చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎంపీ టికెట్ ని ఆదిమూలం అనేటువంటి వైసీపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు. తిరుపతి ఎంపీ గురుమూర్తిని తీసుకుపోయి సత్యవేడులో వేశారు. అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్. సత్యవేడు ఎమ్మెల్యే ఏమో తిరుపతికి వచ్చాడు, తిరుపతి ఎంపీ ఏమో సత్యవేడుకు పోయాడు. ఇది 5th లిస్ట్ లో జరిగింది. అదే విధంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పని తీసుకుపోయేసి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేకి వేశారు. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ఆయన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తీసుకొచ్చి చిత్తూరు ఎంపీకి వేశారు. అక్కడ కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ జరిగింది. అది 5th లిస్ట్ లో జరిగినటువంటి. మళ్ళీ 6వ లిస్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ సత్యవేడు ఎమ్మెల్యే అవుట్, టికెట్ లేదు. తిరుపతి ఎంపీగా మళ్ళీ గురుమూర్తిని తీసుకొచ్చేసారు. మళ్ళీ చిత్తూరు తీసుకుంటే
ఎంపీ గారిని రెడ్డప్ప గారిని అట్లే రీటైన్ చేశారు రీబ్యాక్. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మళ్ళీ జీడీ నెల్లూరుకి వేశారు. ఓకే, మళ్ళీ ఇదేమింది. కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళల్లో, మాలో కాదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. అదే సార్ ప్రసాద్ గారు, అంటే మీరు క్లియర్ గా ఉన్నామంటున్నారు. క్లియర్ గా ఉన్నాం. అదే క్లియర్ అంటే ఏంటి, క్లారిటీ అంటే ఏంటి? సార్ వినండి ప్లీజ్. మా లిస్ట్ ఇంకా రాలేదు, వచ్చిన కాటి క్లియర్ గా ఉంటుంది. రీషఫ్లింగ్, ట్రాన్స్ఫర్లు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, ఊస్టింగ్లు, సస్పెండ్లు ఇవంతా ఉండవు, క్లియర్ గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను ఇందాక దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోయి ఒంగోలులో పోటీ చేస్తున్నట్టు, ఆ అనిల్ కుమార్ యాదవ్ గారు పోయేసి నరసరావుపేటలో పోటీ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ లో దర్ ఇస్ ఏ ఫిజిబిలిటీ, వెసులుబాటు ఉంది. ఈ విధమైనటువంటి ట్రాన్స్ఫర్లు, కన్ఫ్యూజన్లు, అక్కడ ధర్నాలు, హల్తల్లు, అదే విధంగా మంగళగిరిలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ గానే అనౌన్స్ చేయటం, మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకురావటం, మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడ పోవటం, ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎక్కడుంది మీరు చెప్పండి సార్. దీన్ని బట్టి మా దగ్గర ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. మా లిస్ట్ వచ్చేదానికి ఒక 2 రోజులు ఆలస్యమైన వచ్చేది పక్కా, గెలిచేది పక్కా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.